ప్రార్థించుకుందామని. పరిశుద్ధుడైన పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుతున్నాం. అవును తండ్రి, గతించిన వారం నుంచి నా తండ్రి ఈ వారం మటుకు మీ కృపాసన్నిధిలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానికే మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి, దినాన్ని చూడలేక ఎంతమంది ఉన్నారు నాయన, వారిని మమ్మల్ని సజీవులుగా ఎంచి మీ కృపలో మమ్మల్ని దాస్తూ కాపాడుతున్న విధానానికే మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. ఈ దినాన్ని చూడలేక మరి చాలామంది నశించిపోయినారు నా తండ్రి. మరి వాళ్ళకు ఇంతవరకు దాకా అయితే మరి ఎవరైతే మరి వాక్యాన్ని విని లోబడతలేరో నా తండ్రి, మరి వారి హృదయాలు మార్చి నా తండ్రి మరి వాళ్ళ వాక్యానికి లోబడలాగా మీ కృప చూపించండి. ఆత్మ సంబంధమైన విషయాలతో సరిచూసుకునేటప్పుడు మీ కృప చూపమని అడుగుచున్నాం. అదేవిధంగా నా తండ్రి మరి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఇచ్చే నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరలోకపు మా కన్న తండ్రి, ఆమేన్. నా ఆత్మీయ సహోదరులందరికీ మరి మధ్యాహ్న కాలంలో మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మలో కన్నతండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. మరి సహోదరులమైనటువంటి మనము ఒకరికొకరము వందనాలు చెల్లించుకోవాలి. మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములను చెల్లించాలి. కాబట్టి మరి మనము ఈరోజు పోయినవారం ఏం పాఠం నేర్చుకున్నామండి? పోయినవారం యేసు ప్రజలను పరిశుద్ధపరచుటకై మరి గవని వెలుపట శ్రమ, యేసు తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవని వెలుపట శ్రమ పొందిన పాఠం మరి మనం పోయినవారం నేర్చుకున్నాం. కాబట్టి మరి ఈ వారం కూడా మరి మనము కొద్ది వాక్యాలని మనం ఈరోజు కూడా ధ్యానిస్తాం. ఈరోజు మన పాఠం ఏమిటి అని అంటే, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి. అంటే ఈరోజు మన పాఠం ఏమిటంటే, నా నిమిత్తము ఏడవకుడి, మరి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడుగుడని మనం ఈరోజు మరి పాఠం నేర్చుకుందాం. కాబట్టి మరి మొట్టమొదట మనము ఇంట్రడక్షన్గా కొంచెం చెప్పుకుందామండి. మరి యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాటలు ఏమిటనంటే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నాయందు నిలిచియుండునో నేను వానియందు నిలిచియుందును, వాడును మరి బహుగా ఫలిస్తాడు అని మనకు లేఖనం సెలవిస్తూ ఉంది. ఏంటంట, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. మరి ఎప్పుడైతే ద్రాక్షవల్లి తీగలు అంటుకట్టుకొని ఉంటుందో మరి అప్పుడే మీరు బహుగా ఫలిస్తారు అని మరి మనకు లేఖనం చెప్తుంది. కాబట్టి మరి మనము వాక్యాన్ని పరిశీలన చేద్దాము. మరి చెప్పబడుతున్నటువంటి వాక్యంలో మనము ఎంత మట్టుకు మరి మనము అనుసరిస్తున్నాము, మరి ఎంత మట్టుకు మనం దాన్ని అనుసరిస్తూ జీవిస్తున్నాము అనేది మనం మొట్టమొదట పరిశీలన చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. కాబట్టి మరి నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడని యేసుక్రీస్తు చెప్తున్నాడు. కాబట్టి మనము క్రీస్తు బోధలో మనం ఏం కావాలండి? అంటుకట్టి ఉండాలి. కాబట్టి మరి ఎప్పుడైతే అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది మనకు ఉన్నదో మరి దానిలో మనము అంటుకట్టు ఉంటేనే మరి మనము క్రీస్తు మనలో ఉంటే మనం ఏం చేస్తామండి? ఫలిస్తామని లేఖనం మనకి కూడా చెప్తుంది. అందుకే చాలామంది ఏం చేస్తున్నారంటే, కట్టువారు వాక్యమునకు అవిధేయులై త్రొట్టిల్లుచున్నారు అంటుండు. వాక్యముకు అవిధేయులై చూడండి. అంటే వాక్యము ఉన్నది కాకుండా మరి లేని దాన్ని చెప్పుకుంటూ మరి కడుతూ అవిధేయులైపోతున్నారు వాక్యమునకు. కట్టువారు వాక్యమునకు అవిధేయులై త్రొట్టిల్లుచున్నారు అని మరి చాలామంది త్రొట్టిల్లేటటువంటి పరిస్థితి. అంటే ఈ రోజుల్లో మనము వినాల్సింది ఏమిటో, చెప్పాల్సింది ఏమిటో అది చెప్పకుండా మరి చాలామంది వాక్యంలో త్రొట్టిల్లుచున్నారని లేఖనం మనకు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. మరి వారు మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములను బోధించుచున్న వ్యర్థముగా ఆరాధిస్తున్నారంట. ఇంకేం చేస్తున్నారండి అంటే, వాక్యము మనం ఏది అనుసరించాలో అది కాకుండా వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని మరి ఇక్కడ లేఖనము మనకు సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మరి మనము మనుషులు కల్పించిన పద్ధతులనే అనుసరిస్తున్నామా, మరి దేవుని వాక్యమునకు మరి క్రీస్తు వాక్యమును మనకు లోబడుతున్నామా అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అందుకే మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోవడం లేఖనం సెలవిస్తూ ఉంది. ఏంటండి, మీరు ఏమి వినిచున్నారో వాటిని ఏం చేయాలంటే మనము జాగ్రత్తగా చూసుకోవాలని మరి లేఖనం ఇక్కడ మనకు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఇంకా మరి వారు దేవుని యందు ఆసక్తి గలవారై
ఆసక్తి గలవారని వారి గురించి నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అంటున్నాడు. దేవుని ఎడల ఆసక్తి ఉంటే మాత్రము సరిపోదు, కానీ ఆసక్తి ఎలా ఉండాలట? అది జ్ఞానానుసారంగా ఉండాలి, అంటే వాక్యానుసారంగా ఉండాలి. అంటే వాక్యానుసారంగా మనము లేకపోతే మనము ఎంత ఆరాధించినా అది వ్యర్థమే అవుద్దా కదండి? వ్యర్థమే అవుద్ది. కాబట్టి మరి మనం ఏం చేయాలంటే, అందుకే ఇక్కడ చాలా అపోస్తులైన పౌలు అక్కడ వాపోతున్నట్టు, మరి అందుకే మనం దేవుని యందు వారు ఆసక్తి గలవారని వారి గురించి నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని ఇక్కడ మనకు లేఖనం చదివిస్తుంది. చూడండి, కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో మరి వాక్యాన్ని ఎలా స్వీకరిస్తున్నాము, ఏమి వింటున్నాము, మరి మనము వినేది మరి మనకు ఆరోగ్యమైన బోధ వింటున్నామా, లేకపోతే మరి మనకు హానికరం చేసేటటువంటి బోధ వింటున్నామా అనేది మొట్టమొదట మనము గ్రహించలేకపోతే మన ఆత్మలు ఎంత మాత్రమును రక్షించబడవండి. అందుకే ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఇంకా ప్రభు ఏమంటుండు? అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి మీరు ఏమంటున్నాడు? నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి మీరు తొలగిపోండి అంటాడు. ఎప్పుడు మరి మనము ఆయన వాక్యానుసరం, అంటే ఆయనలో మనము ద్రాక్షవల్లి నేను తీగలు, మీరు ఆయనలో మనం అంటుకట్టుబడి ఉంటేనే మరి మనల్ని ఆయన ఎరుగుతాడు. కాబట్టి మనము ఆయన ఎరగకుండా చేస్తున్నామా, మరి ఆయనను మనం ఎరుగుతున్నామా, ఏం చేస్తున్నామా అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అందుకే ఏమంటాడు? అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి మీరు తొలగిపోండి, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? ప్రభు మనల్ని ఒప్పుకునే స్థితిలో ఉన్నామా, లేకపోతే మనము విమర్శింపబడేటటువంటి స్థితిలో ఉన్నామా అనేది ఒక్కసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అందుకే ఏమంటున్నాడంటే, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్తగా కలిగి ఉండుము అంటున్నాడు. ఎప్పుడైతే నీ బోధ వినువారు, మరి నువ్వు బోధిస్తున్నటువంటి బోధ విషయంలో నువ్వేం చేయాలట? జాగ్రత్త కలిగి ఉండు. ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలి అంటే, అది ఆత్మ సంబంధమైన బోధ కాకపోతే మరి నువ్వును నీ బోధ వినువారు ఏమవుతారంటే నశించిపోతారు. అంటే వారికి పరలోకము నిత్య జీవం ఉంటుందా అంటే ఎంత మాత్రమును ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఏమి వింటున్నాం? అందుకే నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము అని ఇక్కడ మనకు లేఖనం చెలవిస్తుంది. కాబట్టి చూడండి, మనము చెప్పేటటువంటి వాక్యాలు కానీ, వినేటటువంటి వాక్యం కానీ, మనము ఏం వాక్యం వింటున్నాం అనేది మనం మొట్టమొదట ఏం చేయాలండి? పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అయితే ఈ విషయంలో మనము నేటి కాలంలో ఈ యుగమందు, అయితే నేటి దినంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే, నేటి దినములలో ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన క్రైస్తవులచే దేవుని జ్ఞానాన్ని విడిచి మరి మనుషుల ప్రవేశపెట్టినట్టు పితృ పారంపరమైన మరి వ్యర్థ ప్రవర్తనను గైకొన్నట్లు చేస్తూ ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? నేటి దినాలలో ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఎవడు? అపవాదిగాడు వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసి మరి క్రైస్తవులు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టిరండి. ఏం చేస్తున్నారండి క్రైస్తవులు? దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మరి మనుషులు పారంపర్యములను గైకొనున్నట్లు చేయొచ్చు వాడు అందరినీ మరి ఎక్కడికి తీసుకెళ్తూ ఉన్నాడు? నరకంలోనికి తీసుకెళ్తున్నా అందరినీ మరి అజ్ఞానంలోనికి తోసివేస్తున్నాడు. ఆ అజ్ఞానంలో ఒక భాగమే ఏమిటండి? ఈ లెంట్ డేస్. ఏంటంటే ఈ 40 రోజుల లెంట్ డేస్ అనేది కూడా మనము గమనించినట్లయితే మరి మనకు అర్థమవుతుంది. అంటే ఇది మరి దేవుని చెప్పిందేనా అంటే, అందుకే ఇక్కడ చెప్తుంది, నేటి దినములలో మరి ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన క్రైస్తవుల చేత దేవుని జ్ఞానాన్ని విడిచిపెట్టి మనుషుల మరి ప్రవర్తనను గైకొన్నట్లు చేస్తూ ఉన్నాడు. పితృ పారంపరమైన వ్యర్థ ప్రవర్తనను మరి గైకొన్నట్లు చేస్తూ ఉన్నాడు. చాలామంది మరి క్రీస్తు నిమిత్తం ఏం చేస్తున్నారండి? రోధిస్తూ. ఒక మనిషి గురించి మనం ఎప్పుడు ఏడుస్తాం చెప్పండి? చనిపోతే చాలా మనకు దుఃఖము, బాధ అనేది ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఏడున్నాడండి? మరి మనం ఇప్పుడు ఏడు వల్ల మరి ఆయన లేచి ఉన్నాడని మనం సంతోషించి ఆయన ఆజ్ఞలు గైకొనాలా? ఆయన ఆజ్ఞలు గైకొనాలంటే మరి మనము చేస్తున్నటువంటి దేవుని జ్ఞాన సంబంధమైనదేనా, దేవునికి అనుకూలమైనదేనా ఆలోచన చేయాలి. అంటే మనం బోధ వింటున్నామండి. వినేటటువంటి బోధలో మరి ఇప్పుడు చాలామంది అండి, నాకు బాధాకరం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధ కాకుండా ఒక మనుషులు, ఒక అయ్యగారు కానీ, సపోజ్ చెప్తున్న ఒక
సేవకుడు కానీ చెప్పిన విషయాల మీదనే చాలామంది వింటున్నారు, వాటినే నమ్ముతున్నారు. యేసుక్రీస్తు బోధించిన బోధనే పక్కకు పెట్టేశారు వీళ్ళు. మాకు యేసుక్రీస్తు చెప్పింది అవసరం లేదు, మాకు మా సేవకుడు ఏదైతే చెప్తుండో మేము దానినే నమ్ముతాం, మాకు బైబిల్ అవసరమే లేదండి అంటున్నారు. ఏంటండి మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము మనము? క్రీస్తు అందుకేమంటాడు, ముని కొనులకు ఎదురు తన్నుట అసాధ్యము. కాబట్టి మనము చేస్తున్నటువంటి బోధ కానీ ఆచరిస్తున్నటువంటి ఆచారం కానీ ఏం చేయాలండి? మనము జాగ్రత్తగా నిన్నును నీ బోధ విను వారిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలి? మరే ఎలాంటి పరిస్థితుల్లో మనము ఉన్నాము చూడండి. నేటి కాలంలో కొందరు క్రైస్తవులు కొందరు ఎవరి కొరకు ఏడుస్తూ ఉన్నారు, ఎందుకోసం రోధిస్తూ ఉన్నారు, ఎందుకోసం మరి రొమ్ము కొట్టుకుంటూ ఉన్నారు, మరి ఎందుకోసం ఈ చింత చూడండి. అంటే క్రీస్తు ఎందుకోసం పంపబడ్డాడండి? మన పాపాలను తీసివేయడానికి. మరి దేవునితో విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపం ధరించి మనుషుని పోలికలు పుట్టి మరి మన కోసం ఈ లోకానికి వచ్చి మన పాపాలను మరి తండ్రి అయిన దేవుడు ఆయన మీద వేసి ఆయనను మరి శిక్ష బలియాగం ద్వారా మనల్ని ఏం చేశాడండి? మళ్ళీ నీతిమంతులుగా తీర్చి తండ్రితో సమాధానపరుచుకున్నాడు. మరి సమాధానపరుచుకున్న తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు ఎటువంటి మహిమలో ఉన్నాడండి? అసలు ఇది కావాలి మెయిన్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎటువంటి మహిమలో ఉన్నాడు, ఎంతటి మహిమలో ఉన్నాడని మనకు అర్థమవుతుందా? చూద్దాం. యేసుక్రీస్తు ఎంతటి మహిమలో ఉన్నాడంటే, పరలోకం మీదను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది అంటున్నాడండి. అంతటి మహిమలో ఉన్న ఆయన కోసం మనం ఈరోజు మరి చింతించవచ్చా, బాధపడవచ్చా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంఘాన్ని గురించి కానీ, ఒక సంస్థ గురించి కానీ చెప్పేటటువంటి వాక్యాలు కాదు. దయచేసి మేము బతిలాడుకునేది ఏమిటి అంటే, మనము క్రీస్తు బోధను ఎంత మట్టుకు మరి అర్థం చేసుకోగలుగుతున్నాము, దేవుని ఆజ్ఞలను మనం ఎంత మట్టుకు గైగొనగలుగుతున్నాము. క్రైస్తవులం అని పేరు పెట్టుకుంటున్నాము, ఈ లోక సంబంధమైన వాటిని, ప్రకృతి సంబంధమైన వాటిని, శరీర సంబంధమైన వాటిని, మనుషుల పారంపరమైన వ్యర్థ ప్రవర్తనను మనము ఆచరిస్తున్నామా, లేక దేవుని యొక్క ఆజ్ఞను ఆచరిస్తున్నామా? మనం ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు మన క్రైస్తవ జీవితము కొనసాగుతుంది అనేది ఒకసారి మనల్ని మనమే ఏం చేయాలండి? పరిశీలన చేసుకోవాలా వద్దా? మరి పరిశీలన చేసుకోకపోతే మనం ఎలాంటి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతామండి? అంటే నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి. ఇంకేమంటుండు? పరలోకంలో ఉన్నవారు కానీ, భూమి మీద ఉన్నవారు కానీ, భూమి క్రింద ఉన్నవారు కానీ ప్రతి వాని మోకాలు మరి ఏం చేయాలండి? యేసు నామమున వంగాలే. చూడండి ఎంతటి మహిమలో ఉన్నాడండి. పరలోకంలో ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడే. ఎంతటి మహిమలో ఉన్న క్రీస్తు కోసం మనం ఈరోజు ఎలాంటి బాధపడుతున్నాము, ఎలా మనము చేసేటటువంటి క్రియల ద్వారా దేవునికి ఏమైనా మహిమ వస్తుందా అండి? చూడండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఇంకా దూతల మీదను, ఆయనకేంటండి? దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందిన వాడై ఉన్నాడండి. దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందిన వాడై ఉన్నాడు. అంతటి అధికారం కలిగినటువంటి క్రీస్తు కోసం మనం ఈరోజు మరి ఏం చేస్తున్నాం? ఈ యొక్క శ్రమ దినాలని లెంట్ డేస్ పెట్టుకొని మనము ఆరాధిస్తున్నాము. అది ఎంతవరకు సబబు, ఎంతవరకు కరెక్టు అనేది ఒకసారి మనల్ని మనమే, అంటే మనం పోయినవారం నేర్చుకున్న ఆత్మ చేత మనం ఏం చేయాలండి? శరీర క్రియలు చంపవారిగా ఉన్నాము. ఇప్పుడు ఆత్మ యొక్క నియమం మనకు వచ్చేసింది. ఇంకా మనము శరీర సంబంధంగా ఉండుటకు మనం శరీరానికి రుణస్థులము కాము. ధర్మశాస్త్రం ప్రకారం ఉన్నప్పుడు శరీర సంబంధమైన క్రియలు ఉండే. ఇప్పుడు అంతకంటే శ్రేష్టమైనది ప్రవేశపెట్టబడింది. కృపయు సత్యము మనకు అనుగ్రహింపబడింది. కాబట్టి ఇప్పుడు మనం కృపకాలంలో ఉన్నాము. అందుకే వాక్యం ఏం చెల్లుతుంది? ధర్మశాస్త్రం మోసే ద్వారాను అనుగ్రహించబడను, కృపయు సత్యము యేసుక్రీస్తు వలన కలిగిన. ఇప్పుడు మనం కృపాసత్యంలో కలిగినటువంటి వారము. మనం చేస్తున్నటువంటి పరిస్థితులు ఒకసారి మనల్ని మనమే మరి గ్రహించగలుగుతున్నాము. ఎంత మట్టుకు గ్రహించగలుగుతున్నాము? ఏంటండి ఇంకా సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, సమస్తం అండి. ఇక లేదు, అంతకన్నా ఇక ఏం లేదు. ఇక సమస్తమైన సమస్తమైన
ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వముల కంటేను ఈ యుగమందు మాత్రమే కాక మరి రాబోయే యుగమందును కూడా ఆయనకు అధికారము అనుగ్రహించబడిందండి. ఇంకేం కావాలండి? ఇంకా క్రీస్తు కోసం మనం ఏం చేస్తున్నామండి? ఏంటండి? ఏముందండి క్రీస్తులో? సమస్తమైన అధికారము, ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వముల కంటేను ఈ యుగమందు మాత్రమే కాక మరి రాబోయే యుగమందు కూడా ఆయనకు అధికముగా ఆయనకు అప్పగించబడింది. చూడండి, ఇంతటి గొప్ప మహిమలో ఉన్న క్రీస్తు కోసం మనం ఏం చేస్తున్నామండి ఈరోజు? మనకేమన్నా అర్థమవుతుందా అండి? ఏడుస్తున్నాము, రోధిస్తూ ఉన్నాము, లెంట్ డేస్ అంటున్నాము, అశుభాలు అంటున్నాము. ఏంటండి దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి ఆజ్ఞను మనం గైకొనలేకపోతున్నామండి. ఏంటండి, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన కుమారుని పంపించి మరి పంపించకపోతే మన పరిస్థితి ఏందండి? ఏంటండి, అంతటి గొప్ప మహిమను మనము ఎలా అర్థం చేసుకోగలుగుతున్నాం అంటే ఇంకేమంటుండు? దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందినో వారి కంటేను అతి శ్రేష్టమైన ఉన్నత లోకంలో మరి మహామహుడగు దేవుని కుడి పార్శ్వంలో ఉన్నాడు ఆయన. చూడండి, దేవదూతల కంటేను శ్రేష్టమైన నామం పొందేను వారికంటేను అతి శ్రేష్టమైన ఉన్నత లోకంలో ఉన్నాడు. మరి ఆయన తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వంన ఏడున్నాడండి? కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఆయన కోసమా మనం ఈరోజు ఏడ్చేది? ఏంటండి, మరి ఆయన బోధన మనం ఎంత మట్టుకు, మరి ఆయనలో మనం ఎంత మట్టుకు నిలిచి ఉంటున్నాం అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సిన అవసరము మరి ఎంతైనా ఉందండి, ఎంతైనా ఉంది. ఇంకా మహిమ ప్రభావములతో కిరీటం ధరింపిన వానిగా ఆయనను మనం చూస్తున్నామండి. ఆయన మహిమా కిరీటం ధరించుకున్న వానిగా ఆయనను మనం చూస్తున్నాము. అంతటి మహిమలో ఉన్న క్రీస్తు కోసము మరి అపవాది మనతో ఏం చేపిస్తూ ఉన్నాడండి ఈరోజు? చూడండి, లేఖనములను మనం అదే చెప్తున్నాం. ఏంటంటే క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేయడం ద్వారా ఈరోజు మీ ముందుకు మేము ఈ అంశంను తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మనము దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించే వాళ్ళము, ఆత్మ యొక్క నియమ ప్రకారం జీవించే వాళ్ళము. కానీ ఏదో ఒక మనిషి చెప్పిండు, ఏదో ఒక సేవకుడు చెప్పిండు, ఏదో ఒక అయ్యగారు చెప్పిండు, లేకపోతే ఒక ఎవరో చెప్పిండని మనము ఎంత మాత్రం మనుషుల బోధనే అనుసరిస్తున్నాం. కానీ మరి పరిశుద్ధ లేఖనంలో ఇప్పుడు మనము అనుసరించాల్సినటువంటి ఆ చట్టం ఎక్కడుందని ఎన్నడైనా మనం బైబిల్ తెరిచి, ఎన్నడైనా బైబిల్ చదివి, ఎన్నడైనా వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నామా అండి? అర్థం చేసుకుంటే మన పరిస్థితి వేరేలాగా ఉంటుంది. మనం మనుషుల పారంపరమైన ఆ వ్యర్థ ప్రవర్తనను మనం ఎంత మట్టుకును ఆచరించమండి. ఎలాంటి పరిస్థితుల్లో మనము ఉన్నామండి? చూడండి, ఇంకా ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. దేవుడు ప్రభువుగా క్రీస్తుగా మన కోసం నియమించిండు. ఇంకేం కావాలండి? అంత రాజ సింహాసనం మీద కూర్చొని కిరీటం ధరించుకున్న వాడిగా, మనం మహిమా కిరీటం ధరించుకున్న వాడిగా ఆయనను చూచుచున్నామంటే మరి ఆయన కోసం మనం ఏర్చడంలో ఎంత మట్టుకు మరి సరైనది? చూడండి, ఏం చేస్తున్నాము? మనం చేసే క్రియల ద్వారా దేవుని నామానికి ఏమన్నా మహిమ వస్తుందా అండి? ఏంటండి, ఇంకా దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలం చేత హెచ్చించి ఉన్నాడండి. అధిపతిగాను, ప్రభువుగాను, మరి రక్షకునిగాను తన దక్షిణ హస్తం చేత మన కోసం ఆయన హెచ్చించి ఉన్నాడు. చూడండి, ఇంకేం కావాలి? ఎంతటి మహిమలో ఉన్నాడండి క్రీస్తు! అంతటి మహిమలో ఉన్న క్రీస్తు కోసం ఈరోజు మనము ఏమి ఆలోచన చేస్తున్నాం? అసలు అర్థమవుతుందా మనకు? క్రీస్తు యొక్క త్యాగాన్ని, దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోగలుగుతున్నామా లేదా? ఒక్కసారి పరిశీలన చేయాలి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఇంకేమంటాడు? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందరికీ అన్నాడండి, ఒక్కళ్ళకి అనలేడు. భూలోకమున్న వారిలో కానీ, పరలోకమున్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగినట్లు ఆయనను అధికముగా హెచ్చించినాడు, మనకు ప్రభువుగా నియమించిండు ఆయనను. ఇంకా అంతటి మహిమలో ఉన్న క్రీస్తు కోసము మనము ఏడవటంలో ఏమైనా అర్థము లేదండి. చూడండి, మనము ఎలాంటి బోధ వింటున్నామో ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఏం చేయాలంటే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును మరి బోధించుటకును తప్పుదిద్దును మన సాధకము చేయబడి ఉన్నది. మనం మొట్టమొదట దైవజనుడు ఏం చేయాలంటే ప్రతి సత్కార్యముకు పూర్ణముగా సిద్ధపడాలి. బైబిల్ను పూర్తిగా అర్థం చేసుకోవాలి.
పూర్తిగా అర్థం చేసుకుంటేనే మనము బోధించాలి. లేకపోతే అందుకే మీరు అనేక మంది మీలో బోధకులై ఉండకూడదు, మరీ కఠినమైన తీర్పు అంటున్నాడు. సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు నేను వేరే విషయం ఎందుకు, మన విషయం చెప్పుకుందాము. ఇప్పుడు నేను 10 సంవత్సరాల నుంచి బస్సు నడుపుతున్నా, ఓకే, 10-12 సంవత్సరాల నుంచి నడుపుతున్నాం అనుకోండి. నా బస్సులో ఎక్కడానికి మీకు ఏమైనా అభ్యంతరమా? నేను సురక్షితంగా మిమ్మల్ని తీసుకుపోనా? సురక్షితంగా తీసుకుపోతాను, మీకు అర్థమవుతుంది. ఎన్నాడు బస్సు అంటేనాడు తెలియదు, డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు, మీరు వెళ్ళి ఎక్కుతారా? ఎక్కితే ఏమవుతుంది? యాడెత్తేస్తాడో తెలియదు, లేకపోతే మరి యాక్సిడెంట్ ఎక్కడైతుందో తెలియదు, మనం చనిపోతామో కాళ్ళు చేతులు ఏమవుతుందో కూడా. ఎందుకు? ఆ వ్యక్తిని చూసి మనం ఎందుకు ఎక్కుతలేము అంటే అతనికి అనుభవం లేదు, అతనికి తెలియదు. మరి తెలియనటువంటి వాళ్ళ దగ్గర మనము ఈ శరీర సంబంధంగా అయినా ఒక బస్ ఎక్కాలన్నా కానీ, ఒక బండి ఎక్కాలన్నా కానీ ఎంతో ఆలోచన చేస్తామే. అలాంటిది మనం ఒక్క లోకం నుంచి ఇంకొక లోకానికి వెళ్ళాలి, భూలోకం నుంచి పరలోకం వెళ్ళేటటువంటి విషయంలో మరి ఆత్మ సంబంధంగా మనము వెళ్ళేటటువంటి ఆ విషయంలో మనం ఇంకెంత శ్రద్ధ కలిగి మరి ఎంత మెలకువతో ఉండాలండి. ఏంటండి, ఎంత శ్రద్ధగా ఉండాలి, ఎంత మెలకువతో ఉండాలి, ఎప్పుడు మరి మనం ఎలా చేరగలుగుతామో ఆ పరలోక రాజ్యము. అర్థమవుతుందా? అంటే మనం ఒక ట్రైనింగ్ లేని విషయంలోనే, ఒక ట్రైనింగ్ లేని వాళ్ళ విషయంలోనే మనం ఇలా చేస్తే మనం భయపడతాము. నీకు తెలియదు, నువ్వు ఎలా తీసుకెళ్తామను. కానీ ఇప్పుడు ఎలా ఉన్నదంటే ఎవరు ఏం చెప్పినా కానీ దాన్ని ఏం చేస్తున్నారండి? అనుసరిస్తూ ఉన్నారు. మనుషులు ప్రవేశపెట్టినే అనుసరిస్తున్నారండి. అది దేవుడు చెప్పే వాక్యం చెప్తే అందరికీ ఆత్మ రక్షించబడితే అందరికీ సంతోషం. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి విషయం ఏమిటి? మనుషులు చెప్పినటువంటి మరి వ్యర్థ ప్రవర్తనను ఆచరిస్తూ ఉన్నారు. ఇవన్నీ అర్థం కావాలంటే దేవుని ఆత్మ ఉండాలా వద్దా? దేవుని ఆత్మ ఉండాలంటే మరి మనకు ఏం కావాలండి? మొట్టమొదట రక్షణ అనేది అవసరము. ఆ రక్షణ ఎక్కడలో ఉంది అంటే మరి సంఘానికి ఇవ్వబడినట్టు అంటే ఆజ్ఞ పేతురు చెప్తున్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కరు మరి యేసుక్రీస్తు నామంలో మరి బాప్తిసం పొంది, ఇప్పుడు మనమైతే ఎలాగైతే సంఘంలో చేర్చబడి మరి క్రీస్తు దగ్గరకు వచ్చామో అప్పుడైతేనే ఆత్మ సంబంధమైన విషయాలు మనకు ఆత్మ సంబంధమైన విషయాలతో సరి చేసుకోవడానికి అర్థమవుతుంది. కానీ ఆత్మ సంబంధమైన విషయాలకు ప్రకృతి సంబంధమైన విషయాలతో సరి చూస్తే మాత్రం ఎంత మట్టుకు కూడా సరివి తూగుతుందండి, తూగుతుంది. అందుకే ఒక మాట చెప్తున్నాడు, చూద్దాం చూడండి. ఇప్పుడు మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. 1 కొరింథీ 2వ అధ్యాయం 14-15 వచనాలు. 1 కొరింథీ 2వ అధ్యాయం 14-15 వచనాలు. ఇక్కడ ఏమంటున్నాడు? చూడండి, ప్రకృతి సంబంధమైన మనుషుడు ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములకును దేవుని ఆత్మ విషయంలోను అంగీకరింపడు, అవి అతనికి. చూడండి ఏంటండి, ప్రకృతి సంబంధమైన మనుషుడు అండి, దేవుని ఆత్మ లేదు, ఎలా అంగీకరిస్తాడండి? వెర్రితనంగా కనిపిస్తుందంట. అర్థమైందా? ఈరోజు చాలామంది ఆ దేవుణ్ణి అర్థం చేసుకోక వెర్రిగా ఆచరిస్తున్నారా? ఇది మరి ఏమంటే ఏం చెప్తున్నాడండి? మళ్ళీ ఒకసారి, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మ అనుభవం చేతనే వివేచింపదగును గనుక వాటిని గ్రహింప జాలడు. ఏం కావాలండి? నువ్వు ఆత్మ నీలో ఉండాలి. ఆత్మ నీలో ఉంటే ఆ ఆత్మ అనుభవం చేతనే కానీ మరే దేని చేత మరి వివేచింపగలలేడు. దేవుని ఆత్మ నీలో ఉంటేనే నీకు దేవుని యొక్క ప్రణాళిక కానీ దేవుని యొక్క చిత్తం కానీ అర్థమవుతుంది. నువ్వు ప్రకృతి సంబంధమైన వరుషుడు మరి ఆత్మ సంబంధమైన విషయాలను ఎలా అర్థం చేసుకోగలుగుతాడండి? అంటే ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారండి? దేవుని ఆత్మ వారిలో లేక మరి ఈ అవిశ్వాసులైన వారి క్రైస్తవులను అపవాదిగాడు ఏం చేస్తున్నాడు? ఉపయోగించుకొని బాహాటముగా మరి పరిశుద్ధ లేఖనం దేన్నైతే చెప్పనిదో మరి దానిని చెప్పి చూపిస్తూ అధికముగా
మరి పాపమునకు వాడు మనల్ని పురికొల్పుతా ఉన్నాడు. ఈరోజు చూడండి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనేది ఒక్కసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఏంటంటే చాలా చక్కగా చెప్తున్నాడు, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. మనం చెప్తే ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుందా అండి? మనం చెప్తే వాళ్ళకి ఎలా కనబడుతుందట? వెర్రిగా కనబడుతుంది. వీళ్ళు ఏంటండి ఏమైనా ఆత్మానుసారము, ఆత్మ యొక్క నియమము, మరి ఆత్మ యొక్క ప్రణాళిక అంటున్నారు అంటే వాళ్ళకి ఏం లేదు, ఆత్మ లేదు. ఆత్మ ఉంటేనే అర్థమవుతుంది. ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ విషయాలను ఎలా పరిశీలన చేయగలుగుతాడు? చేయలేడండి. అందుకే యేసుక్రీస్తు చెప్పిన మాటను కూడా ఈరోజు వింటున్నారా? యేసుక్రీస్తు ఏమన్నాడండి? ఇప్పుడు ఇవాళ దాకా మనం చెప్పుకుందంటే ఇంట్రడక్షన్, ఇప్పుడు క్లాసు ఏంటిదంటే, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి. అంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను వీళ్ళు విని చేస్తున్నట్ట, ఇది వినక చేస్తున్నట్ట. అంటే ఆత్మ సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం చేసుకుంటాడు, కానీ ప్రకృతి సంబంధంగా ఉన్నాడు కదా, అందుకే అర్థమైతలేదు. మరే నువ్వు ప్రకృతి సంబంధంగా ఉండి నేను చేస్తున్నదే దైవభక్తి అంటే ఎట్లా సహోదరా? ఎట్లా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు అనుకుంటున్నావు నువ్వు? చదవండి లూకా సువార్త 23వ అధ్యాయం 27, 28 వచనాలు. లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 27, 28 వచనాలు చదువు. గొప్ప జన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి చూసి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి. ఏంటండి యేసుక్రీస్తు మన కోసము ఎన్ని హింసలు పొందాలో అన్ని హింసలు ఆల్రెడీ పొందేసి శిలువ మీద ఉన్నాడండి. కొరడాలతో కొరట్టబడ్డాడు, శరీరం అంతా చిల్లుగా చీర్చబడింది, ఉమ్మివేయబడ్డాడు, ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు, శిలువ భారాన్ని మోసుకుంటూ ఆ కల్వరి కొండ దాకా వెళ్ళిపోయారు. కల్వరి కొండ దాకా వెళ్ళిపోయిన తర్వాత ఆ కల్వరి కొండ మీద శిలువ వేసి ఆ శిలువలో ఉండి మాట్లాడుతున్నటువంటి మాట అండి. ఏది నీలో ఆత్మ ఉంటే నువ్వు ఏమి గ్రహించాలా? ఈరోజు క్రీస్తు చెప్పిన మాట నీకు వ్యర్థంగా వెర్రితనంగా అనిపిస్తున్నది. ఈరోజు ఏంటండి, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము పిల్లల నిమిత్తము ఏడుగుడి అంటే మనం చేస్తున్నటువంటి ఈ ఆచారము ఎంత మట్టుకు సబమని ఒక్కసారి నిన్ను నీవే గ్రహించుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము? ఇంకా ఏంటండి మరి ఆయన క్రీస్తు యొక్క మహిమ, క్రీస్తు దేవునితో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎందుకు ఎంచుకోవాలంటే, దేవుడు క్రీస్తుకు అనుగ్రహించినటువంటి మహిమ ఏంటో తెలుసా? నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనడానికి నాకు అధికారం కలదు, ఇది నా తండ్రి వల్ల పొందినది అంటాడు. చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయం 17, 18 వచనాలు చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 17, 18 వచనాలు. నేను దానిని మరలా తీసుకొనున్నట్లు చూడు, నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును ఏంటండి, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని. ఏంటి క్రీస్తుకు మహిమ ఏంటండి? క్రీస్తు మహిమ ఏంటండి? నేను ఏమంటున్నాడు 17వ వచనంలో, నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం కలదండి, తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం కలదు. మరి అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి క్రీస్తు కోసము మనము ఆయన చేసిన త్యాగాన్ని గుర్తిస్తున్నామా అండి?
త్యాగాన్ని పక్కన పెట్టేసి ఈరోజు శ్రమలు లెంటు అని మనము మనుషులు ప్రవేశపెట్టిన మరి వ్యర్థ ప్రవర్తనను మనము ఆరాధిస్తూ ఉన్నాము. ఏంటండి, మనుషులు ప్రవేశపెట్టిన దేవోపదేశంలో మనము ఆరాధిస్తున్నామంటుండే. ఇక్కడ ఏమంటున్నాడంటే అందుకే ఏమంటున్నాడు, వారు దేవుని అందు అక్కడ మీరు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను అనుసరిస్తున్నారు అంటుండు. మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములను మానవులే అవి క్రీస్తు చెప్పలేడు, మరి దేవుడు మరి ఆజ్ఞాపించనివి, క్రీస్తు చేయనివి, క్రీస్తు చెప్పనివి, అపోస్తులు మరి పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనకి ఇక్కడ బయలుపరచనివి. చూడండి ఏమంటుండు, నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము. మరి అందుకే మరి తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో మరి కుమారునికి కూడా తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు అధికారం అనుగ్రహింపబడిందట. తండ్రి ఎలాగైతే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు కూడా తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు మరి తండ్రి అధికారం అనుగ్రహించినట్టునండి. చూడండి యోహాను సువార్త 5:26. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం. యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించబడెను. ఇంకేం కావాలి? ఆయనకు మరణం ఉందా అండి? క్రీస్తుకు మరణించి తిరిగి లేచేటటువంటి అధికారం కూడా ఎందుకోసం మరణిస్తున్నాడు? మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము. రక్త మాంసంలో ఎందుకు పాలువాడైందో కూడా అర్థం కాకపోతే మరి మనం దీన్ని కూడా అర్థం చేసుకోకపోతే మనము క్రీస్తు ప్రేమను ఎలాంటి తెలుసుకుంటాము? ఏంటండి, ఎలా తెలుసుకుంటామండి క్రీస్తు ప్రేమను? ఎప్పుడు తెలుసుకుంటామండి మనం? ఇంకా యేసుక్రీస్తు చెప్తున్నాడు, దేవాలయమును ఏమంటుండే యేసుక్రీస్తు, ఈ దేవాలయమును పడగొట్టుడు 3 దినాల్లో నేను దీన్ని కడుతాను అన్నాడు. ఏ దేవాలయము? అందుకని అలా అంటారు, మా పితరులు 46 సంవత్సరములు శ్రమించి కష్టించి కట్టిరే, నువ్వు 3 దినాల్లో ఎలా లేపుతావు అంటే అక్కడ క్రీస్తు చెప్పినటువంటి మాట, క్రీస్తు అనే ఈ దేవాలయం నన్ను పడగొడితే నేను 3 దినాల్లో మరి తిరిగి లేస్తాను అంటే ఒక ఉపమానం వాళ్ళకి చెప్పిరని వాళ్ళకు అర్థం కాలేదు. యోహాను సువార్త 2వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలు చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలు. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుతునని వారితో చెప్పెను. చూడు, యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నువ్వు 3 దినములలో దానిని లేపుదునని అనిరి. అయితే చూడు, దేనికోసమట? అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను మనలో ఎంత మట్టుకు లేఖనము చెప్పిన మాటలో నమ్ముచున్నాము ఈరోజు? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏంటంటే ఈ దేవాలయమును పడగొట్టుడి అంటే ఏ దేవాలయము? వాళ్ళకి అర్థమైంది అక్కడ? ఎందుకు అర్థం కాలేదు? వాళ్ళు ప్రకృతి సంబంధంగా ఆలోచిస్తున్నారు, శరీర సంబంధంగా ఆలోచిస్తున్నారు. కానీ క్రీస్తు మాట ఆత్మ సంబంధమైన మాటలు అక్కడ క్రీస్తు బోధిస్తూ ఉన్నాడు. అందుకే ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన విషయాలను ఎలా తెలుసుకుంటాడండి? ఛాన్సే లేదు. అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు సంఘంలో చేర్చబడవో అప్పటిదాకా నీకు దేవుని జ్ఞానమే అర్థం కాదు. దేవుని జ్ఞానం అర్థం కాక నువ్వు ఎన్ని చేసినా అని వ్యర్థమే. మనము మొట్టమొదట గ్రహించాల్సిన అవసరం చాలా ఉందండి. అందుకే యేసుక్రీస్తు దేవుని యొక్క మహిమయు, ఆయన తేజస్సు అట.
ఎంతటి మహిమలో ఉన్నటువంటి క్రీస్తు కోసం మనం ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నామండి? ఏమంటాడు? యేసు క్రీస్తు దేవుని యొక్క మహిమయో ఆయన తేజస్సునై ఉన్నాడు. హెబ్రీ గ్రంథము 3-4 వచనాలు చదవండి. హెబ్రీ గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు. హెబ్రీ గ్రంథము 3వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తము కట్టువాడు దేవుడే. చూడు, ఇంటికంటే దానిని కట్టినా వాడి ఎక్కువ ఘనత పొందినట్లు ఈయనే మోష కంటే ఎక్కువ అర్హుడు ఎంచబడిన. చూడండి, అంటే మనము ఏం చెప్తున్నామండి? ప్రతి ఇల్లు ఎవడైనా ఒక్కని చేత కట్టబడును, సమస్తము కట్టువాడు దేవుడే. చూడండి, మరి మనము ఆ క్రీస్తు శరీరంలో మనం ఎప్పుడో చేర్చబడుతున్నామో, మరి మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? క్రీస్తు దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అని మనం ఎప్పుడైనా మరి గ్రహించగలుగుతున్నామా? ఏంటండి, మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? హెబ్రీ గ్రంథము 1వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వసించుచు పాపముల విషయంలో తానే శుద్ధీకరణ దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాను. చూడండి, ఏంటండి ఎలాంటి మహిమలు ఉన్నాయండి? ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేయాలండి. పాపముల విషయంలో శుద్ధీకరణ ఎవరు చేయాలి? పాపముల విషయంలో శుద్ధీకరణ ఏం చేయాలి? బట్టలు విండడానికి మనం ఏం వాడతామండి? సబ్బు వాడతాము, సర్పు వాడతాము. ఎందుకంటే బట్టలు శుద్ధి కావడానికి, మురికిపోవడానికి. మన ఆత్మలు శుద్ధి కావాలంటే ఎవరు? యేసు క్రీస్తు. ఏం కావాలంటే అక్కడ అందుకే ఆయనకు చెప్తున్నట్టు మాట, తత్వం యొక్క మూర్తిమంతమైన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి మరి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెనో అంతకంటే శ్రేష్ఠుడైన ఉన్నత లోకంలో మహామహుడగు దేవుడి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. మన పాపం విషయంలో శుద్ధీకరణ చేయాలి అంటే మనకు ఎవరు కావాలి? నిష్కలంకుడు, పాపం లేనివాడు కావాలి. అంటే యేసుక్రీస్తు జీవించిన కాలంలో నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? అంటే అంతటి నీతిమంతుడు మన కోసం వచ్చి మన పాపాలను తీసివేసి మనల్ని నీతిమంతులుగా చేస్తే మనం ఈరోజు అనుసరిస్తున్నటువంటి అనుసారం ఏంటిదంటే లోకములో ఉన్నటువంటి బోధనే మనము నమ్ముతున్నాము. కానీ మరి దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి యేసుక్రీస్తు ఏం చేసిండంటే మరణమును నిరార్థకం చేసి జీవమును అక్షయత సువార్త వలన వెలుగుదోనికి తెచ్చిండు. ఆ సువార్తని ప్రకటించకుండా ఈరోజు అపవాదిగాడు అవిశ్వాసులైన క్రైస్తవుల మనోనేత్రాలకు వాడు ఏం చేస్తున్నాడండి? గుడ్డితనం కలగజేసి మరి మనుషులు ప్రవేశపెట్టినటువంటి వ్యర్థ ప్రవర్తనను ఆచరించేటట్లు చేస్తూ ఉన్నాడు. మరి మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం ఏంటండి? ఇంకా కూడా మనము అపవాది కూరల్లో చిక్కుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుందండి? మరి మనము ఎలా తప్పించుకోగలుగుతాము? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అంటే మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దేవుడు సమస్తమును ఎక్కడ ఉంచాడండి? క్రీస్తు పాదాల కింద ఉంచాడండి. క్రీస్తు పాదాల కింద లోపరిచి ఉంచాడు సమస్తమును ఆయన కోసమా. ఏంటండి చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 27-28 వచనాలు చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 27-28 వచనాలు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచెను. సమస్తమును చూడు, సమస్తమును లోపరచబడినదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తము లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచునని సంగతి విషిదమే. చూడండి, ఆయనకు సమస్తము లోపరిచినప్పుడు ఒక తండ్రిని తప్ప సమస్తమును
క్రీస్తుకు అప్పగించేశాడు. ఆయన పాదాల కింద లోపరిచి ఉంచేశాడు. కాబట్టి మరి మనం ఏమి విశ్వసిస్తున్నాం ఈరోజు? ఏంటండి, ఏం విశ్వసిస్తున్నాము, ఏమి వింటున్నాము, ఏమి ప్రకటిస్తూ ఉన్నాము, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. కాబట్టి క్రీస్తు తండ్రికి లోబడి ఉన్నాడు. మరి మనము ఇప్పుడు వాక్యానికి లోబడుతున్నామా అండి? తండ్రి ఎలా ఉన్నాడంటే క్రీస్తుకు లోబడి ఉన్నాడు. మరి మనం ఎందుకు లోబడతలేము వాక్యానికి? మనుషులకు లోబడుతున్నామా, మనం క్రీస్తుకు లోబడుతున్నామా? క్రీస్తు ఎవరికి లోబడ్డాడు? ఈ లోక సంబంధమైన మనుషులకు లోబడ్డా, దేవునికి లోబడ్డా? ఎవరికి లోబడ్డాడండి క్రీస్తు? దేవునికి. మరి మనము ఇప్పుడు క్రీస్తు వాక్యానికి లోబడాలా, లోక సంబంధమైనటువంటి మాటలకు లోబడాలా? ఎవరికి లోబడాలి? క్రీస్తు వాక్యానికి మనము లోబడాలి. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము మనము గుర్తు చాలా లేక మరి ఇప్పుడు ఏం చేయాలి అనేది అని అర్థం కాకుండా ఆయన త్యాగాన్ని గుర్తించలేకపోతున్నటువంటి చాలామంది మరి ఈరోజు బయలుదేరి ఉన్నారు అనండి. వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు చెప్పేదే మరి వాళ్ళు చెప్పేటటువంటి వారు అలా చెప్తున్నారు. మరి వినేవాళ్ళు దానినే ఆచరిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు? ఒక్కసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏంటండి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామండి? ఇప్పుడు చూడండి ఆయన త్యాగాన్ని మనం ఎలా గుర్తిస్తలేమనేది చూద్దాం. తండ్రి కొడుకు ఉన్నారండి. ఒక తండ్రి కొడుకు ఉంటే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, మనం తండ్రి కొడుకు గురించి మనం కొంచెం పరిశీలి. ఒక తండ్రి ఉన్నాడు, ఒక కుమారుడు ఉన్నాడు. కుమారుణ్ణి మరి అధిక విద్యను అంటే ప్రోత్సహించను చదివించడానికి పంపించాలంటే మరి తండ్రి దగ్గర స్తోమత అనేది లేదు. అయినా కానీ కుమారుణ్ణి ఏ విధం చేతనైనా చదివించాలని ఏం చేశాడంటే ఆ తండ్రి పట్టణానికి పంపించాడండి. పట్టణానికి పంపించి మరి ఆ కుమారునికి డబ్బులు కావాలి కదండి. ఆ కుమారునికి డబ్బులు కావాలి అంటే పొద్దంతా రిక్ష తొక్కుతూ ఉన్నాడు. ఏంటండి, పొద్దంతా రిక్ష తొక్కుతూ ఉన్నాడు. నైట్ అంతా ఇనుప కొలిమిలో, ఏదైతే మనము ఈ ఇనుప వస్తువులు చేస్తారండి, కొలిమి అంటాం కదా, ఆ ఇనుప కొలిమిలో పొద్దంతా రిక్ష తొక్కుతున్నాడు. నైట్ అంతా కొలిమిలో పనిచేసి తన రక్తాన్ని చెమటగా మార్చి ప్రతి ఒక్క పైసా కూడబెట్టి ఏం చేస్తున్నాడంటే తన కుమారునికి పంపిస్తూ ఉన్నాడు. కానీ కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రి పంపించినటువంటి ప్రతి ఒక్క పైసను మరి వ్యర్థానికి ఖర్చు పెట్టేసి ఆ విలాసవంతమైన జీవితం జీవిస్తూ చదువు అనేది చదవకుండా తన ఇష్టం వచ్చిన ప్రవర్తన గలవాడే అక్కడ జీవిస్తున్నటువంటి కాలం. కొద్ది రోజులు ఇలాగనే గడిచింది. ఇలానే తండ్రి డబ్బులు పంపిస్తున్నాడు, కుమారుడు అలాగనే ఖర్చు పెడుతున్నాడు. ఒకరోజు మరి తన తండ్రిని చూద్దామని ఆ కుమారుడు ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చేసరికి తండ్రి అక్కడ లేడండి. లేకపోతే ఆ పక్కింటి వాళ్ళని అడుగుతాడు, మా తండ్రి ఎక్కడ అని అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, బాబు నీ కోసము మీ తండ్రి పొద్దంతా రిక్ష తొక్కుతూ మరి నైటు మొత్తము ఆ ఇనుప కొలిమిలో అక్కడ పనిచేస్తూ అనుక్షణము కష్టపడుతూ మరి నీకోసం డబ్బులు పంపిస్తున్నాడయ్యా, ఆయన ఇక్కడ ఉండడు, ఆ కొలిమిలో ఉంటాడు, పోయి చూడండి అని చెప్పేసరికి కుమారుడు ఆ కొలిమి దగ్గరికి వచ్చి చూస్తూ ఉన్నాడండి. చూసేటప్పటికి తండ్రి ఒంటి మీద ఒక బట్ట కూడా లేదు, ఒక నడుముకు ఒక బట్ట మాత్రము ఉన్నది. ఆ ఉస్సుని శబ్దంతో ఆ ఇనుపరదాన్ని కొడుతూ ఆ చెమటతో మొత్తం నిండిపోయి ఉన్నాడండి. అంటే చాలా బలహీనమైన పరిస్థితుల్లో తండ్రి కనబడుతూ ఉన్నాడు. కుమారుడు చూశాడు. కుమారుడు చూసి అక్కడే చాలా హృదయంలో నొచ్చుకున్నాడని బాధపడ్డాడు. అబ్బా, నా తండ్రి నన్ను చదివించడానికి ఇంత కష్టపడి రాత్రి పగలు కష్టపడి నన్ను ఇంతగా చదివిస్తూ ఉంటే నేను ఏమి చేసి మరి నేను ఇంత విలాసవంతమైన జీవితం జీవిస్తూ నా తండ్రి పడిన కష్టానికి వ్యర్థమైపోయింది అని తండ్రికి కనబడకుండా కుమారుడు వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి ఏం చేస్తూ ఉన్నాడంటే శ్రద్ధగా చదివి మరి ఏదైతే ఆ ఉద్యోగంకు సెలెక్ట్ కావాలో మరి చదివి ఆ ఉద్యోగం తీసుకొని వచ్చి ఎక్కడ కనబడ్డాడండి, మళ్ళీ వచ్చి అప్పుడు తండ్రికి కనబడ్డాడు. అంటే చూడండి, తండ్రి కష్టపడిన కష్టాన్ని కుమారుడు గుర్తించగలిగాడా? గుర్తించాడంటే గుర్తించాడు. మరి గుర్తించాడా లేక తండ్రిని చూసుకుంటూ అక్కడే ఉండి ఏడ్చుకుంటూ ఆడ కూర్చో ఉన్నాడా? ఏం చేసిండు? ఇప్పుడు తండ్రిని చూసుకుంటా అక్కడనే ఉండి అయ్యో తండ్రి నువ్వు నా కోసం ఇంత కష్టపడుతున్నాడు తండ్రితో పాటు అక్కడ కూర్చొని తండ్రిని చూసుకుంటూ ఏడ్చాడా? లేక వెళ్ళి తండ్రి పడిన కష్టానికి నేను ఎలాగైనా ఫలితం సంపాదించాలని రేయి పగలు చదివి కష్టపడి ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆ పరీక్ష ఏదైతుందో దాన్ని పాస్ అయ్యి ఎప్పుడైతే మరి దాన్ని పొందుకొచ్చినప్పుడు ఎప్పుడు తండ్రికి సంతోషం అండి.
ఆయన కష్టపడినప్పుడు సంతోషమా, ఆ కష్టానికి ఫలితంగా కుమారుడు ఉద్యోగం సంపాదించినప్పుడు మరి సంతోషమా? చూడు, అదే కుమారుడు మరి తండ్రి నువ్వు ఊకే కష్టపడవని ఇక్కడ ఏడ్చుకుంటూ కూర్చుంటే తండ్రి యొక్క ఆలోచన కానీ తండ్రి యొక్క చిత్తం కానీ నెరవేరేది అంటే అక్కడ నెరవేరేది కాదు అండి. మరి ఇప్పుడు ఈ రోజుల్లో మనం చేస్తున్నది ఏమిటండి? క్రీస్తు మన కోసము త్యాగమై మన పాపల నిమిత్తము మనల్ని నీతిమంతులుగా చేస్తే మనము ఆయనను చూసుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చుందామా? లేదు, ఆయన మన కోసం సిద్ధపరిచినటువంటి ఆ మహిమ, ఆ రక్షణను, ఆ నిత్య జీవను, పరలోకాన్ని పొందుకోవటం కోసము మనము ప్రయత్నం చేద్దామా? ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవ సమాజము ఉన్నది అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వాక్యము వింటున్న నీవు కూడా, మరి వాక్యాన్ని చెప్తున్న నీవు కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఏంటి, మనము ఒక ఆత్మానుసారమైన ఒక లోకం నుండి ఒక లోకానికి వెళ్ళేటటువంటి విషయంలో మనం ఎంత పరిశుద్ధతతో జీవించాలి అనేది మనకి ఇక్కడ లేఖనము చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నదండి. క్రీస్తు పడిన కష్టం, ఆ తండ్రి ఎంత కష్టపడ్డాడో ఆ కష్టానికి ఫలితము కుమారుడు సాధించగలిగాడు. ఇప్పుడు తండ్రి మనల్ని ప్రేమించి తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారంతో పంపి మన పాపాలకు ఆయన మీద శిక్ష విధించిన తర్వాత, మనల్ని నీతిమంతులుగా తీర్చిన తర్వాత కూడా మనం ఏడ్చుకుంటే కూర్చుంటే, రోధిస్తూ కూర్చుంటే, మరి రొమ్ము కొట్టుకుంటూ కూర్చుంటే మరి తండ్రిని ఎప్పుడండి మనం సంతోషపెట్టగలుగుతాము? ఎప్పుడు క్రీస్తు ప్రేమను, మరి దేవుని ప్రేమను, క్రీస్తు త్యాగాన్ని మనం అర్థం చేసుకోగలుగుతామండి? మరి ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తున్నామా? ఎక్కడైనా చెప్పాడండి యేసుక్రీస్తు కానీ అపోస్తులు ప్రవక్తలు కానీ ఎక్కడైనా ఈ లెంట్ డేస్ని ఆచరించాలి, ఇదే భక్తి, ఇదని దిమ్మించి మరి భక్తి లేదని ఎక్కడైనా మరి బైబిల్లో రాయబడి ఉందా అండి? ఆత్మ యొక్క నియమంలో ఎక్కడ లేనటువంటి దాన్ని మరి అపవాదిగాడు మనతో ఎలా చేపిస్తూ ఉన్నాడు అనేది ఒకసారి మనల్ని మనమే ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, అపవాదిగాడు మనల్ని సులువుగా చెక్కులు పెట్టి ప్రతి పాపమునకు మరి మనల్ని వాడు లాక్కెళ్ళిపోతూ ఉన్నాడండి, లాక్కెళ్ళిపోతున్నాడు. మరి మన కోసం క్రీస్తు శ్రమపడి మన కోసం తన ప్రాణం పెడితే మనము ఏడుస్తూ మరి మనము దుఃఖిస్తూ ఉంటే మనకేమైనా ప్రయోజనం అంటే ఏమి కూడా ఆయన త్యాగాన్ని మనం గుర్తించి, మరి ఆయన ఏదైతే మరణమును నిరార్థకం చేసి జీవమును, అక్షతను సువార్త వల్ల వెలుగులు మనకు తెచ్చిండో ఆ సువార్తను మనము పాటించే వారిగా ఉండాలి. ఆ సువార్తను నమ్మి ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకునే సంఘంలో చేర్చబడి ఎప్పుడైతే ఆత్మ యొక్క నియమాన్ని పాటిస్తామో అప్పుడు తండ్రికి కానీ క్రీస్తు పడిన ఆ మరణ త్యాగానికి విలువ కానీ మనం చేసినట్టు వారం అవుతాం. కానీ ఇవే చేసుకుంటూ కూర్చుంటే, దీనిపైన మనం ఉంటే మనం ఎంత మటుకు కూడా దేవుణ్ణి కానీ మనము దేవునికి ఎప్పుడైనా మనము మరి దేవుని చిత్తాన్ని గ్రహిస్తున్నామా? మరి ఇది బైబిల్లో ఉందని ఎన్నడన్నా మన మనోనేత్రాలు వెలిగింపబడ్డాయా అండి? ఎప్పుడైనా మనము పరిశీలన చేయగలుగుతున్నామా? చూడండి, ఎంత మట్టుకు మా సేవకుడు అలా చెప్పాడండి, మా అయ్యగారు చెప్పాడండి, ఇదే భక్తి అని అంటున్నాం. కానీ మరి బైబిల్ను మనం పరిశీలన చేసి మరి ఆత్మ యొక్క నియమాన్ని మనం అర్థం చేసుకొని మరి మనం ముందుకు సాగుతున్నామంటే ఎంత మాత్రం కూడా లేదు. చూడండి, ఎలాంటి పరిస్థితుల్లో మనల్ని అపవాది మరి ముంచేసాడు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆయన ధనవంతుడై ఉండి ఏంటండి, ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వల్ల మనం ధనవంతులం కావాలని కోరుకున్నాడండి. ఆయన ధనవంతుడై ఉండి ఆయన దారిద్ర్యం పొందడం ద్వారా మనము ధనవంతులం కావాలనుకున్నాడు. చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎందుకు ఆయన దరిద్రుడాయండి? మన నిమిత్తం ఎందుకు ఆయన ప్రాణం పెట్టిండంటే ఆయన ధనవంతుడై ఉండి మనం ఆయన దారిద్ర్యం వలన మనం ధనవంతులం కావాలని ఆయన మన కోసం ప్రాణం పెడితే మనం ఈరోజు ఆ త్యాగాన్ని మనం గుర్తిస్తున్నాం, ఆ త్యాగాన్ని విలువను మనం అర్థం చేసుకుంటున్నాం అండి. ఏంటండి, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంకేమంటుండండి, క్రీస్తు ఎందుకోసం వచ్చాడండి? క్రీస్తు ఎందుకోసం వచ్చాడండి? పరిచారం చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన్ను తానే అప్పగించుకున్నటకు ఈ లోకంలోకి వచ్చాడండి. ఆయన పరిచారం చేయించుకొని ఈ లోక సంబంధమైన వాటి విషయంలో రాలేడు. ఆయనే ఏంటండి, పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా ప్రాణ విమోచన క్రయధనముగా తన్ను తాను అప్పగించుటకు వచ్చాడండి. చూడండి మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చదవండి. మత్తయి సువార్త
20వ అధ్యాయం 28వ వచనము. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము ఈరోజు? ఏంటండి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? 20:28. అలాగే మనుష్య కుమారుడు చూడు, పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా ప్రాణ విమోచన క్రయధనముగా తన్ను తాను ప్రాణం నిచ్చుటకును వచ్చినని చెప్పాను. చూడండి, ఎందుకు వచ్చినండి? అనేకులకు ప్రతిగా మన పాపాలను తీసివేయడానికి ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. వచ్చిన క్రీస్తు చెప్తున్నాడు, నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు కూడా నాకు అధికారం కలదు. ఈ అధికారం నేను తండ్రి వలన పొంది తిని. ఎలాగైతే మరి తండ్రి తనంతట తన జీవం గలవాడు ఉన్నాడో, కుమారుడు కూడా తనంతట తాను జీవం గలవాడై ఉండటకు అధికారం ఆయనకు అనుగ్రహింపబడని లేఖనం చెప్తా ఉన్నది. మరి మనం ఏం పరిశీలన చేస్తున్నామండి బైబిల్ గ్రంథాన్ని? ఏంటండి, శుక్రవారము ఆలయానికి వెళ్తున్నాము, ఆదివారం ఆలయానికి వెళ్తున్నాము, మూసిన బైబిల్ చర్చలు తెరుతున్నాం, చర్చలో మూస్తే మళ్ళీ ఇంటికాడ మళ్ళీ వారానికే తెరుస్తున్నాం. కానీ మరి దేవుడు మన ఎడల ఏమో కలిగి ఉన్నాడు, మన దేవుని యొక్క ఇచ్చేంటి మన ఎడలని ఎప్పుడైనా మనం గుర్తించగలుగుతున్నామా? మరి బైబిల్ని ఎప్పుడైనా పరిశీలన చేస్తున్నామా? బైబిల్ని ఎప్పుడైనా చదువుతున్నామా? వాక్యాన్ని, ఆత్మ సంబంధమైన బోధన ఎప్పుడైనా మనం వింటున్నామా? మరి అర్థం చేసుకుంటున్నామా? ఎంత మట్టుకు మనం గ్రహించగలుగుతున్నాం? చూడండి, కాబట్టి ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టినండి. మన నిమిత్తం ఆయన తన ప్రాణం పెట్టిండు. ఎందుకు పెట్టిండు? మన పాపాలు తీసుకెయడానికి మన నిమిత్తము ఆయన తన ప్రాణం పెట్టినట్టు. 1 యోహాను పత్రిక 3:16 చదవండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ ఏం చెప్తున్నాడు? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మరి ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నామని లేఖనం చెప్తుంది. ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టిన గనక మరి దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తం మరి ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నామంటాడు. మరి మన సహోదరులను ఎప్పుడైనా ప్రేమిస్తే వాక్యం చెప్తున్నామా? మరి ఆత్మ సంబంధమైన బోధ ఇదండి. ఏంటండి, క్రీస్తు మనల్ని ప్రేమించి తన ప్రాణం పెట్టిండండి. మరి మనము ప్రేమించి వాక్యాన్ని చెప్పగలుగుతున్నామా? అది కాదండి సత్యము ఇదే అని మరి చెప్పినటువంటి మనము మరి చెప్తే ఎంత మట్టుకు మరి విన్నటువంటి సహోదరులు కూడా ఎంత మట్టుకు గ్రహించగలుగుతున్నారు మరి సర్వసత్యాన్ని? ఏంటండి, సర్వసత్యాన్ని ఎంత మట్టుకు గ్రహిస్తున్నారు? ఆత్మ యొక్క నియమాన్ని ఎంత మట్టుకు గ్రహిస్తున్నారు? మరి మనం పరలోకం, నిత్యజీవము, పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనం పాలువారం కావాలంటే వట్టిగానే అవుతామండి. దేవుని యొక్క ఆజ్ఞను మేము గైకొనాలే. ఏంటండి, అందుకే యేసుక్రీస్తు చెప్తుండు, ద్రాక్షవల్లిని నేను తీగలి, మీరు ఎవరైతే మరి నాలో నివసిస్తారో, ఎవరైతే నాతో అంటుకట్టబడి ఉంటారో నేను వాళ్ళలో ఉంటే వాడు బహుగా ఫలిస్తాడు. ఆత్మ యొక్క ఫలములు పొందుకోవాలంటే మనము మొట్టమొదట ఆత్మ యొక్క నియమాన్ని మనము పాటించాలి అంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి మనం దేవుని కుమారులు అనబడాలంటే దేవుని ఆత్మ మనలో ముందు ఉండాలంటే మనం పొందినటువంటి ఆత్మ మరి ఆత్మ సంబంధమైన ఆత్మన కాదనేది మొట్టమొదట మనం గ్రహించి ఎప్పుడైతే మరి మన మనోనేత్రాలు వెలిగింపబడి ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడతామో అప్పుడే మరి ఆత్మ సంబంధమైన బోధ మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? మరి విన్నటువంటి నీవు మరి వాక్యాన్ని అనుసరించి ఎప్పుడైనా వాక్యాన్ని పరిశీలన చేసి మరి వాక్యానుసారమైన జీవితం జీవించడానికి ముందుకు వస్తున్నావా? లేక మరి ఒక మనుషుల మీదనే నువ్వు డిపెండ్ అయ్యి మరి వాళ్ళు చెప్పిందే వేదం అండి, అది తప్ప మేము క్రీస్తు చెప్పినా వినము, మేము దేవుడు చెప్పినా వినము అనేటటువంటి పరిస్థితుల్లోనికి ఈరోజు చాలామంది వచ్చినట్టుగా మనకు లేఖనం అర్థమవుతుంది. ఏంటండి, దేవుడు చెప్పినా మేము వినము, క్రీస్తు చెప్పినా మేము వినము, మా ముందు ఎవరున్నారో వారు చెప్తే మాత్రమే మేము వింటాము. చూడండి, అపవాది ఎంత ఘోరమైన భ్రష్టత్వంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. హృదయంలోను కాఠిన్యం చేస్తూ ఉన్నాడండి. హృదయ కాఠిన్యము, వాక్యాన్ని అర్థం చేసుకోకపోవడము, వాక్యాన్ని వెర్రితనము. వాళ్ళకు ఆత్మ సంబంధమైన ప్రకృతి సంబంధమైన మనుషుడు మరి ఆత్మ సంబంధమైన విషయాలు ఎలా గ్రహించుకోగలుగుతారండి? ఏంటండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనము? ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. కాబట్టి మనల్ని ప్రేమించుతూ తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించిన వాడు ఎవరండి? మనల్ని ప్రేమిస్తూ తన రక్తం వలన మనల్ని మన పాపం నుండి విడిపించిన వాడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము
6వ వచనము. మనలను ప్రేమించుచు మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపములను నుండి మనలను విడిపించిన వానికి మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఏమంటుండండి, చాలా చక్కగా చెప్తుండే. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగ యుగము కలుగును గాక. ఏంటండి, మనల్ని ప్రేమిస్తూ తన రక్తం వలన మనల్ని విమోచించాడండి. ఎంత మట్టుకు మరి మనకి ఇది అర్థమవుతుంది, ఎంత మట్టుకు మనం గ్రహించగలుగుతున్నాము అనేది ఒక్కసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలా వద్దా అంటే ఏం చేయాలండి? చేసుకోవాలా వద్దా? మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఏం అర్థమవుతుంది మరి? క్రీస్తులో ఏం ఉన్నది ఏంటండి? క్రీస్తు మనకు ఏం సిద్ధపరచాడని ఎప్పుడైనా మరి మనము గ్రహించగలుగుతున్నామా అండి? ఏంటండి, ఎప్పుడైనా గ్రహిస్తున్నామా? గ్రహిస్తే మనం ఎలాంటి పరిస్థితిలో ఉండాలి? ఇంకేమంటుండు, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచాడు అండి. అబ్బబ్బా, ఏంటండి, మన అపరాధాల నిమిత్తం ఆయన పట్టుబడ్డాడు. మరి ఆయన అపరాధాల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచాడు. మరి అర్థం చేసుకుంటున్నాం మన కోసం ఆయన ఎందుకు అప్పగించుకునబడ్డాడు. మనం నీతిమంతులు కావాలంటే మనం ఇంకా అనీతిమంతులుగానే జీవిస్తా ఉన్నాము. చూద్దాం, చూడండి. రోమిలోకి రాసిన పత్రిక 4:25 చదవండి. రోమా 4:25. రోమా పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడు, మన అపరాధాల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. ఏంటంటే ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడ్డాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి లేచాడు అండి. లేచాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన మళ్ళీ లేచాడు. కానీ మనం ఇంకా అందులోనే ఉంటాము, మేము ఆ పాపంలోనే ఉంటాము అనేటటువంటి పరిస్థితిలోనికి ఈరోజు క్రైస్తవ సమాజం అనేది వచ్చేసింది. చూడండి ఎలాంటి పరిస్థితిలో మనము ఉన్నాము అనేది ఒక్కసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోలేదు. అంటే మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపాలను మ్రాను మీద మోసుకొని పోయానట. చూసామా? ఏంటండి మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపాలను మ్రాను మీద మోసుకొని పోయాడండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24 చదవండి. 1 పేతురు 2:24. ఇక్కడ ఏమంటుండే 1 పేతురు 2:24లో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపాలను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఎప్పుడు స్వస్థత వచ్చింది మనకు? మన పాపాలను మ్రాను మీద మోసుకున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత వచ్చినది. ఇంకా స్వస్థత పొందినటువంటి మనము ఇప్పుడు అర్థం ఏం చేసుకోవాలండి? ఆ కుమారుడు ఏం అర్థం చేసుకున్నాడండి తండ్రి విషయంలో? తండ్రి పడ్డ కష్టాన్ని అర్థం చేసుకున్నాడా లేక ఏడ్చుకుంటూ కూర్చున్నాడా? మరి ఇప్పుడు మనము క్రీస్తు మన కోసము మరి ఇంత త్యాగం చేస్తే మరి క్రీస్తు విషయంలో మనం ఏం చేయగలుగుతున్నామంటే ఆయన ఆజ్ఞను గైకొనగలుగుతున్నామా? ఆయన మాట వినగలుగుతున్నామా? సువార్త మనకు సిద్ధపరిచి స్థిరపరచబడినటువంటి వాక్యమే మనకు కనబడతలేదండి ఈరోజు. దైవజనుడు సందర్భంలో ప్రతి సత్కార్యముకు పూర్ణముగా సిద్ధపడి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును మరి తప్పుదిద్దుటకును సరిదిద్దుటకు సాధకం చేయబడి ఉన్నది అంటున్నా. అక్కడ నీతి విషయం మరి తప్పుదిద్దుటకు సాధకం చేయబడుతుంది. మరి మనం ఏమి గ్రహించగలుగుతున్నాము బైబిల్ గ్రంథాన్ని? ఎంత మట్టుకు మరి మనం చదవగలుగుతున్నాము? ఏంటండి, ఎప్పుడైనా మరి మనం పరిశీలన చేయగలుగుతున్నామా? దేవుడు క్రీస్తుని ఎందుకోసం నా కోసం పంపించాడు? మళ్ళొకసారి చదవండి. ఎందుకోసం నా కోసం పంపించాడు? 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు చూడు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను.
ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత, పొందుతిరి. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత ఉన్నదండి. ఆ గాయములే పొందకపోతే, ఆయనే మనల్ని ప్రేమించకపోతే, మన పాపాలనే ఆయన మ్రాను మీద మొయ్యకపోతే మరి మనకు రక్షణ ఎక్కడిదండి? నిత్య జీవం ఎక్కడిదండి? తండ్రితో సమాధాన స్థితి ఎక్కడండి? పరలోకంలో పౌరసత్వం ఎక్కడిదండి? పొందినటువంటి యాగమును, ఆయన చేసినటువంటి బలియాగాన్ని మనం ఈరోజు వ్యర్థంగా ఆరాధిస్తున్నామా? ఏం అర్థమవుతుంది? ఏమి కనబడుతుంది క్రీస్తు సిలువలో నీకు ఈరోజు? ఏం అర్థమవుతుందండి? మనం ఏం అర్థం చేసుకుంటున్నాము? ఒకసారి ఆలోచన చేయాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు మన విషయంలో చింతిస్తూ ఉన్నాడండి. ఈరోజు చింతిస్తూ ఉన్నాడు. మనం చేసినటువంటి అయ్యో నా కుమారులే తప్పిపోతున్నారని చింతిస్తూ ఉన్నాడు. ఎంతో బాధపడతా ఉన్నాడు. అవిధేయులుగా అయిపోతున్నారు నా కుమారులు అని. నేను అంత ప్రేమతో నేను సృజించుకుంటే నా కుమారులు అవిధేయులై మరి త్రొట్టిల్లుచు మరి మనుషులు కల్పించిన దేవోపదేశంలోనే ఆచరిస్తూ వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారని మరి వాపోతున్నాడండి. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చునతో తనతో కూడా జీవించినట్లు ఆయన మన కొరకు మృతి పొందిండండి. ఇంకేం ఏంటండి? మనము మేలుకొని ఉన్నను అంటే ఈ శరీరం అందు జీవించి ఉన్నాను, మృతి పొంది ఉన్నాను అంటే ఎప్పుడైతే మనం చనిపోతామో అప్పుడు మనము మరి ఈ క్షణమే మనము చనిపోతే పరదేశంలో ఉంటాము. యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చేంత వరకు ఉంటే మరి ఆయనతో మనం ఎక్కి తండ్రి యుద్ధకు వెళ్ళగలిగేటటువంటి పరిస్థితి ఉంటాం. మరి ఎలాంటి మనం ఏం ఆలోచన చేయగలుగుతున్నాము ఏంటండి? మనం మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చునను, ఆయనతో జీవించినట్లు ఆయన మన నిమిత్తము మృతి పొందాను అనే లేఖనం మనకు చెలవిస్తూ ఉన్నది. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. మొదటి తెస్సలోనిక 5:10. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, చూడు తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు ఎందుకు మృతి పొందాడండి? దేవునితో మనల్ని సమానముగా నిలవబెట్టడానికి ఆయన మృతి పొందాడు. ఆయనతో మనము సదాకాలం జీవించడానికి మృతి పొందాడు. మరి మనము ఏం అర్థం చేసుకుంటున్నాం? సిలువ బలియాగాన్ని మనం ఏం అర్థం చేసుకుంటున్నాం? ఎందుకు మృతి పొందాడు? దేవునితో మనము దేవుని కుటుంబంలో చేర్చబడాలని, దేవుని దగ్గర జీవించాలని, దేవుడు ఏదైతే సంకల్పించాడో తనదైతే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా తన మహిమలో ఉండాలి అని మరి తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే మనసులను నిర్ణయించుకున్నాడో, తన కుమారులను ఎప్పుడైతే నిర్మించుకున్నాడో అలాంటి మహిమను మనం పోడగొట్టుకున్నటువంటి వారిగా ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ క్రీస్తు ద్వారా మనల్ని మృతి పొంది మన పాపాల నిమిత్తము ఆయన మ్రాను మీద మోసుకొని పోయి ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగించి మనము నిద్రపోవచ్చునను, మేలుకొని ఉన్నను మరి మన నిమిత్తము మరి ఆయన మృతి పొంది ఉన్నాడు. ఎందుకు మృతి పొంది ఉన్నాడు? ఆయన దేవుని కుటుంబంలో మనల్ని చేర్చడానికి తన సొంత కుమారుణ్ణి మన కోసము ఇచ్చుటలో వెనుతీయనటువంటి దేవుడు. చూడండి, ఆయన బలియాగాన్ని మనం ఏమో అర్థం చేసుకుంటున్నాము, ఆయన బలియాగాన్ని మనము ఏమి అర్థం చేసుకొని జీవిస్తున్నాము, బైబిల్ని ఎంత మట్టుకు మనము ఆలోచన చేయగలుగుతున్నాము అనేది ఎన్నడైనా మనం ఒక్కసారైనా మనం గమనించాము అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము మనము? అందుకే ఎవని వలన రక్షణ కలగదు ఏమంటుండు? అందుకే ఎవని వలనను రక్షణ కలగదు. ఆకాశం కింద చేయబడిన మనుషులను ఏ నామంలో కూడా రక్షణ లేదండి. ఈ నామంలో రక్షణ. ఏ నామమున? యేసుక్రీస్తు నామంలోనే మనకు రక్షణ. అపొస్తలుల కార్యంలో 4వ అధ్యాయం 12వ వచనము. అపొస్తలుల కార్యంలో 4వ అధ్యాయం 12వ వచనము ఈ మాట ఉంటుందండి. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామంలోనే మనము రక్షణ పొందవలని కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని నేను చూడండి. యేసుక్రీస్తు నామంలో ఆకాశం క్రింద ఇవ్వబడినటువంటి ఏ నామంలో నేను బాప్తిజం తీసుకుంటాను కానీ అది చెల్లదు. యేసుక్రీస్తు నామంలో నేను బాప్తిజం తీసుకుంటేనే చెల్లుతుంది. అప్పుడే నీకు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు అర్థమవుతూ ఉంటాయి. యేసుక్రీస్తు ఏం చేశాడండి? మరణము నిరార్థకం చేశాడు, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చిండు. మరణమైన నిరార్థకం చేయడం ద్వారా ఏమైందంటే మనం ఎలా జీవం కలగారగి ఉండాలి అనేది సువార్త వలన మనకు చాటి చెప్పాడండి. ఆ సువార్తను మనం గ్రహిస్తున్నామా?
ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నాం. దేవుని దగ్గర ఆదియందు వాక్యమే ఉన్న క్రీస్తు మన దగ్గరకు వచ్చి మనకు బోధించినటువంటి ఆ బోధన మనము అర్థం చేసుకోగలుగుతున్నామా? ఎంత మట్టుకు అర్థం చేస్తున్నాం మనం? ఏంటండి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? 2 తిమోతి 1వ అధ్యాయం 10వ వచనము. తిమోతి రాసిన 2 తిమోతి 1వ అధ్యాయము 10వ వచనము. తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును తన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనలను రక్షించి ఎలా పిలిచాడంటే మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరార్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడండి. ఏం చేశాడండి? తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడిందని. ఎప్పుడు అనుగ్రహించాడంటే క్రీస్తును మన కోసము అనాది కాలంలో జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తును మన కోసం త్యాగం చేసేసాడు. క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి మనం ఏం అర్థం చేసుకోగలుగుతున్నాం? ఈరోజు ఏం అర్థమవుతుంది మనకు? క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరార్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. ఆ సువార్తను ఈరోజు మనం ఎంత మట్టుకు గైకొనుచున్నాము? ఏదండి నీ ఆత్మను రక్షించేది? ఎందులో ఉందండి? మరణమైతే ఎప్పుడైతే నిరార్థకమైందో అప్పుడే జీవమును అక్షయత సువార్త వలన వెలుగులోనికి వచ్చింది. అది నువ్వు పాటించాలి, అది నువ్వు అనుసరించాలి, అది నువ్వు అర్థం చేసుకోవాలి. కానీ ఎంత మాత్రము నువ్వు వెనుకకే పోతా అంటే మాత్రము అది ఆత్మానుసారమైనది కాదు. ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన విషయాలు అర్థము కావు. వానికి వెర్రిగానే ఉంటాయి, వెర్రిగానే ఉంటుంది. ఎప్పుడు కూడా, ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా వెర్రిగానే అనిపిస్తా. మారడు. ఎప్పుడైతే ఆ క్రీస్తు యొక్క మనోనేత్రాలు ఎప్పుడు వెలిగింపబడతాయో అప్పుడే దేవుని యొక్క ప్రణాళిక అర్థమవుతుంది. కానీ అంత మట్టుకు వ్యర్థమే వాళ్ళది, వ్యర్థంగానే వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారండి. చూడండి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము మరి మనము. క్రీస్తు యేసు మృతులలో నుండి తిరిగి లేవడం ద్వారా ఏం జరిగిందంటే మరి జీవమును అక్షయత సువార్త ఇంకేం జరిగిందట? యేసుక్రీస్తు మనంలో నుంచి తిరిగి లేవడం ద్వారా ఇంకొక విషయం జరిగిందండి. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబడినది స్వాస్థ్యము మనకు కలిగింది. అక్షయమైనది, నిర్మలమైనది, పరలోక సంబంధమైన విషయంలో ప్రతి ఒక్కటి మనకు దొరికింది అని ఇక్కడ లేఖనం చెలవిస్తుంది. చూద్దాం, చూడండి. 1 పేతురు 1:3-4. 1 పేతురు 1వ అధ్యాయము 3-4 వచనాలు సహోదరా. 1 పేతురు 1వ అధ్యాయం 3-4 వచనాలు. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి, చూడు ఏంటండి, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేవటం వలన జీవముతో కూడిన నిరీక్షణ ఏంటండి? యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేవటం వల్ల ఏం కలుగుతుందండి? మనకు జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబడిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసిన. అక్షయమైనదండి పరలోక విషయంలో, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబడిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. మరి ఎంతటి మహిమలో మనల్ని కూర్చోబెట్టినటువంటి ఆ సువార్త ప్రకాశాన్ని మనము అర్థం చేసుకుంటున్నామా? ఆ సువార్తను మనం అనుసరిస్తున్నామా? ఏం అనుసరిస్తున్నాము? ఈరోజు ఏం అనుసరిస్తున్నామండి? ఏం ప్రకటిస్తున్నాము? ఏమి వినేవాళ్ళు ఏమి వింటున్నారు? ప్రకటించే వాళ్ళు ఏమి ప్రకటిస్తున్నారు? పండుగలు చేసేస్తున్నారు. ఈలోక సంబంధమైన ఆశీర్వాదాలు నీకు అన్నీ వచ్చేస్తాయండి. ఈరోజు నిన్ను దీవించేస్తాడు, నీకు పంట, నీకు అన్నీ. ఏంటి మరి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, లేకపోతే అపవాదిగాడు మనల్ని సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపంలోనికి తీసుకెళ్తాడు. మనం పరలోకంలో నుండి మనల్ని తప్పించేస్తాడు. దేవుడు మృతులలో నుండి లేపిన ఆయన
కుమారుడు అనగా యేసుక్రీస్తును నమ్మి విశ్వసించి ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్మని మనం బాప్తిసం తీసుకొని సంఘంలో ఎప్పుడైతే చేర్చబడతామో చేర్చబడిన తర్వాత మనకేం కలుగుద్దట అంటే దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించేవాడు. అంటే ఆ రెండవ మరణము నుండి చూడండి మొదటి దశలోనిక 1:10 మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. ఇక్కడ ఏమంటున్నాడు 10వ వచనంలో? మొదటి దశలోనిక 1వ అధ్యాయము 10వ వచనము చదవండి. మీ వద్ద మాకెట్టి ప్రవేశం కలుగును, అక్కడ ఆయన మమ్మును గూర్చి చెప్పుచున్నాడు. మరియు మీరు విగ్రహం విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడు దేవునికి దాసునగునట్లును చూడు, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకు మీరిలాగు దేవుని వైపునకు ఆ సంగతి వారే తెలియజేసిన. ఎలా మన క్రీస్తు మృతుల నుండి తిరిగి లేచిన క్రీస్తు మన రెండో వచ్చేసరికి మనం నిరీక్షణ దేనికోసం ఉండాలట అంటే ఆ రెండో ఉగ్రత నుండి అంటే ఆ మరణము నుండి మనము తప్పించబడుతున్నామండి. ఆ రెండో మరణం అంటే ఏంటండి? నరకము. ఆ నరకము నుండి మనము మరి తప్పించబడుచున్నాము. ఏంటండి మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వంన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనలు చేస్తున్నాడండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం పని చేస్తున్నాడండి? యేసుక్రీస్తు మన కోసం విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. చూడండి రోమపత్రిక 8:34 రోమా 8:34 రోమా 8:34 చదవండి. రోమా 8:34 శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు చూడు, మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వంన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడును ఆయనే. సరిపోతుంది. ఏంటండి? శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసు. ఎప్పుడైతే మనం క్రీస్తు వాక్యానికి లోబడమో, ఎప్పుడైతే మనము క్రీస్తు వాక్యానికి లోబడక ఎప్పుడైతే మరి మనుషుల పద్ధతులను అనుసరిస్తామో మరి మనం ఏమవుతామో అంటాడు? మరి శిక్షకు పాత్రలు ఎవరు విధిస్తారు? శిక్ష అంటే యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు దూతలా చేంజ్ చేస్తాయండి. మరి వాక్యానికి అవిధేయులైన వారిని అందరినీ కట్టజేసి మరి ఆ నరకంలో పడవేస్తాయి. మరి ఎవరైతే క్రీస్తు వాక్యానికి లోబడ్డారో వాళ్ళు మరి క్రీస్తుతో కూడా కొనిపోబడి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతారు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయి లేచిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులో నుండి లేచిన వాడును దేవుడి కుడిపార్శ్వంలో ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయవాడు ఆయనే అంటాడు. మరి ఇంకా యేసుక్రీస్తు ఇంకో పని చేస్తున్నాడు. మరి ఆయన శిక్ష విధించేవాడు కాబట్టి మరి మన కోసము విజ్ఞాపన కూడా చేస్తున్నాడు. తండ్రికి నా సహోదరును రక్షించు తండ్రి అని మరి దేవుడు ఎదుట అనుక్షణము క్రీస్తు మన కోసము విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. మనకు అర్థమవుతుందా అండి? అది అర్థమవుతుందా? ఏంటండి? ఇంకా ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవిస్తున్నాడట. ఇంకేం చేస్తున్నాడట? నిరంతరం జీవిస్తున్నాడు ఆయన మరణించి తిరిగి లేచాడండి. ఇప్పుడు మనం దుఃఖపడేటటువంటి పరిస్థితుల్లో లేము. ఆయన వాక్యాన్ని గైకున్న నిత్య మహిమను పొందుకునేటటువంటి ఆనందంలో ఉన్నామండి. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో తెలియకుండా ఈరోజు అపవాదిగాడు మనోనేత్రాలు గుడ్డితనం కలగజేస్తున్నాడండి. హెబ్రీ గ్రంథము 7వ అధ్యాయం 24-25 చదవండి. హెబ్రీ గ్రంథము 7వ అధ్యాయము 24-25 వచనాలు ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే చూడు, ఈయన నిరంతరం ఉన్నవాడును గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు ఆయన. ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవించి ఉన్నాడు గనక వారిని ఏంటంటే సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడండి. మనల్ని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఇప్పుడు మరి ఈరోజు మనం బలహీనంగా చేస్తున్నాం ఆయనను. ఆయన బలహీనుడా? క్రీస్తు బలహీనుడా? ఏంటండి మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం ఒక్కసారి పరిశీలన చేసుకోండి.
క్రీస్తు త్యాగాన్ని కానీ దేవుని ప్రేమను కానీ మనం ఎంత మట్టుకు గ్రహించగలుగుతుందని, మన పాపాలు క్షమించడానికి నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది యేసుక్రీస్తుని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడట. మన పాపాలు క్షమించడానికి అంటే ఎప్పటి వరకు, ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకున్న దాకా ముందు మనం ఏమైనా పాపాలు చేసి ఉంటే, ఎప్పుడైనా మనం క్రీస్తుని మనం ఎరగక మనం చేసినటువంటి పాపాలను క్షమించడానికి, బాప్తిసం తీసుకుని కూడా నేను పాపం చేస్తా క్షమించడానికి యేసుక్రీస్తు ఉన్నాడు అంటే అంతకన్నా కఠినమైన తీర్పు ఉంటుంది. అర్థమైందా? బాప్తిసం తీసుకున్న తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత క్రీస్తు ఆజ్ఞను మనం అతిక్రమం చేస్తే అంతకన్నా మరే ఎక్కువ దండన ఉంటుంది. కాబట్టి చూడండి మనకి ఇక్కడ చెప్తున్నటువంటి మాట, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. 1 యోహాను 2:1-2. 1 యోహాను 2:1. నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయించుచున్నాను. ఎవడైనను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపముల కొరకు శాంతికరమునై ఉన్నాడు. చూడు, ఆయనే మన పాపములకు శాంతికరమునై ఉన్నాడు. మన పాపముల నిమిత్తమే మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమునై ఉన్నాడు. యేసుక్రీస్తు ఏమో దేనికోసం ఉన్నాడు? సర్వలోకమునకు శాంతికరకుడై ఉన్నాడండి. కాబట్టి మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామండి, ఏమి ఆలోచన చేస్తున్నామండి? ఏంటండి, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును. ఇప్పుడు దేవుని దగ్గరికి తీసుకువెళ్ళాలంటే మనం ఎవరి వాక్యాన్ని వినాలి, ఎవరి వాక్యాన్ని అనుసరించాలి, ఎవరితో మనం సంబంధం కలిగి ఉండాలండి, ఏ ఆత్మ బోధన మనం అనుసరించాలి? ఎలా వెళ్తామండి? మనం ముట్టిగా వెళ్తామా? దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనకు మధ్యవర్తి ఉన్నాడు. ఆ మధ్యవర్తి యొక్క తెచ్చినటువంటి ఆ వాక్యాన్ని మనం అంగీకరించకపోతే, ఆ మధ్యవర్తి క్రీస్తు చెప్పినటువంటి వాక్యాన్ని మనం పరిశీలన చేయక, మనకు వాక్యానుసారమైన మనం జీవితం జీవించకపోతే మన తండ్రి దగ్గరికి పోతామా? ఏంటండి, 1 తిమోతి 2:5. 1 తిమోతి 2:5. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. చూడండి, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆయన మధ్యవర్తి అండి. ఆయన తండ్రి దగ్గరికి తీసుకెళ్లి మనల్ని అప్పచెప్పేటటువంటి వాడు క్రీస్తు యేసే. అంటే యేసుక్రీస్తు చెప్తున్నాడు, యేసుక్రీస్తు పునరుత్థానం. యేసుక్రీస్తు ఏమంటున్నాడండి? పునరుత్థానమును జీవమును నేనే. ఇంకేంటట? ఆయన పునరుత్థానమును జీవమును నేనే అంటున్నాడు. యోహాను సువార్త 11:25-26. యోహాను సువార్త 11:25-26. ఇక్కడ ఏమంటుండే 25-26లో? అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? మరి మనం నమ్ముతున్నామా అండి? క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నామా? ఏంటండి, ఉంచుతున్నామా క్రీస్తునందు విశ్వాసము? ఏమని ఉంచుతున్నాము? ఇదేనా మనం ఉంచేటువంటి విశ్వాసము? ఏం విశ్వాసం ఉంచుతున్నావు? చూడండి ఎలాంటి పరిస్థితిలో ఉన్నామండి. మరి మనము ఎలా తప్పించుకుంటామండి? జీవం నేనే, ఆయనను విశ్వాసమునందు చనిపోయినను బ్రతుకుదురు, మరి బ్రతికి నాయందు జీవించేవాడు మరి ఎన్నటికీ చనిపోవడానికి చెప్తున్నాడు. కాబట్టి మరి మనం ఎలాగైతే మరి జీవంలోనికి దాటినామో మరి అనేక మందిని అలాగే మనము కూడా మరి జీవంలోనికి నడిపించే వారిగా మనం ఉండాలి. ఎంత మట్టుకు మనం ఈ సత్యవాక్యాన్ని తెలుసుకున్నామో, మనం ఎలాగైతే మరణంలోనికి జీవంలోనికి దాటి ఎలాగైతే క్రీస్తులో మనము నిలిచి ఉన్నామో, మనం ఈ దేహ పరంగా చనిపోతాము, ఈ శరీర పరంగా చనిపోతాం, కానీ ఆయనను క్రీస్తుతో మనం సదాకాలము జీవించేటటువంటి వారిగా ఉన్నాము. ఆ గుండె ధైర్యము మనకు ఈరోజు ఉన్నది. ఎందుకంటే మనము ఆత్మ యొక్క నియమాన్ని మనము పాటిస్తూ ఉన్నాము, ఆత్మ యొక్క నియమంలో మనము నడుస్తూ ఉన్నాము. కాబట్టి మనము మరి మరణంలో నుండి మనం ఎక్కడికి దాటి ఉన్నాము? జీవంలోనికి దాటి ఉన్నాము. మనకు నిశ్చిత. మరి చాలామంది వాక్యాన్ని నమ్మని వారు ఎక్కడ ఉన్నారండి? మరణంలో ఉన్నారు, నరకంలో ఉన్నారు. కాబట్టి మరి మన పరిస్థితి ఏంటి? ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? మరి ఆయన ఇంకేమంటుండు? యేసుక్రీస్తు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యుద్ధకు ఎవడును ఎక్కి పోలేడు. ఏందండి? దట్స్ రైట్. యోహాను సువార్త 14:6.
మరి ఇలాంటి వాక్యాన్ని మనం చెప్పగలుగుతున్నామా? యేసు యేసు నేనే మార్గమును నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు ఎక్కిపోలేడు, రాడు, కలాస్, అంతే. జయించు వాణిని, ఇంకా మరి ఎప్పుడైతే మనం క్రీస్తులు మనం అంటకట్టి ఉంటే ఏం చేస్తున్నట, జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చోబెడతాను అంటున్నాడు. ప్రకటన గ్రంథం 3:21 చదవండి. ప్రకటన గ్రంథము 3:21. ప్రకటన 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండబెట్టేదను. చూడండి, యేసుక్రీస్తు అయితే ఎలాగైతే జయించి మరణమును జయించి మరి ఆ మరణం పట్టుకు ఈ లోక సంబంధమైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మనము ఎప్పుడైతే మనము మరి అన్నిటినీ ఓర్చుకొని మరి ఎప్పుడైతే మనం క్రీస్తు పడిన పాటలు కొద్దువైన వాటిని మనమందు మన శరీరం మందు వహించుకుని మరి క్రీస్తులు ఎప్పుడైతే మనం అంటకట్టి క్రీస్తు వాక్యంలో మనం వింటూ ఈ క్రీస్తు వాక్యంలో ఎప్పుడైతే మనం నడుచుకుంటామో అప్పుడు ఏం జరుగుద్దట, నేను జయించి నా తండ్రి సింహాసనం ముందు కూర్చున్న ప్రకారము మరి జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చొని ఇస్తున్నాను అంటే టోటల్గా మనము దేవుని మహిమను పొందుకుంటాము. చూడండి, ఎంతటి మహిమ మనకు క్రీస్తు అనుగ్రహిస్తే ఆయన కోసము ఆయనను ఎలాగా చూస్తూ ఉన్నాము ఈరోజు. ఏంటండి, ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన పైన వేయాలి. మనం ఈ లోక సంబంధమైన విషయంలో దేని గురించి కూడా చింతించాల్సిన అవసరం లేదు. మీ చింత యావత్తు నా పైన వేయండి, ఆయన మీకోసం చింతిస్తున్నాడని 1 తిమోతి 1:15 ఉంటుంది. ఇంకా మనం పరిచయం చేసుకుంటే అపాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. 1 యోహాను పత్రిక 3:8 చదవండి. 1 యోహాను 3:8. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే మరి దేవుని కుమారుడు ఏం చేశాడండి, ప్రత్యక్షమైందని మనకు లేఖనం చాలా స్పష్టంగా అక్కడ అర్థమవుతా ఉన్నది. చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉండి నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదట పాపం చేయుచున్నాడు గనక పాపం చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. ఎందుకు ప్రత్యక్షమైందండి? అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైంది. ఇంకేమంటుండు, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? పాపలను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు మరి యోగ్యమై ఉన్నారు. 1 తిమోతి 1:15 ఉంటుంది. మరి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన అని ఇప్పుడు మనం చూసుకున్నాం. ఆయన రక్త మాంసంలో పాలువాడు. ఎందుకు ఏంటంటే అపవాదిని మరణము ద్వారా జయింపజేయుటకును. చూద్దాం, చూడండి, హెబ్రీ గ్రంథము 2:14-15 చదవండి. హెబ్రీ గ్రంథము 2వ అధ్యాయం 14-15 వచనం. హెబ్రీ గ్రంథము 2వ అధ్యాయం 14-15 వచనం ముగించుకుందాం. హెబ్రీ గ్రంథము 2వ అధ్యాయం 14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసముల్లో పాలివాడాయను. ఎందుకు ఆయన రక్త మాంసంలో పాలివాడానంటే మరణం యొక్క భయం గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు ఆయన కూడా మరి రక్త మాంసములలో పాలివాడు అయ్యాడని మనకు లేఖనం ఇక్కడ చాలా స్పష్టంగా చదివిస్తుంది. అంటే అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను మరి తన ఎదుట నిలబెట్టుకోవడానికి వాక్యం చేత ఉదుక స్నానం చేత మనల్ని చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25-27 వచనాలు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25-27 వచనాలు. ఇక్కడ మనము ఇక్కడ నుంచి అటువలే క్రీస్తు కూడా 20 నుంచి అటువలే క్రీస్తు కూడా మిమ్మల్ని ప్రేమించి 25-20 ఇట్లా కిందికి చదువుకుంటారు. ఇక్కడ నుంచి అటువలే అక్కడ నుంచి చదవండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అట్టిది ఏది అయినను లేక
పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకున్నాడని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్న వాక్యం చేత ఉదక స్నానం చేసి మరి వాక్యం చేత మనల్ని పరిశుద్ధపరచుటకై రక్షించడానికి మరి యేసుక్రీస్తుని మరి ఈ లోకానికి పంపిస్తే మరి ఆ వాక్యాన్ని మనము ఎంత మట్టుకు విని విశ్వసించి ఎంత మట్టుకు మనం వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నాం అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మనం ఇంకా బలహీనమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమందు బలహీనుల కొరకు మరి చనిపోయాను అని మనకు అక్కడ రోమపత్రిక 5:6-8 ఉంటుంది. అంటే మనం ఇంకా బలహీనులమై ఉండగానే మరి యుక్త కాలమందే మరి యేసుక్రీస్తు మన పాపల నిమిత్తము మరి చనిపోయాడు. మనం ఎంత మటుకు మరి గ్రహించగలుగుతున్నాము చూడండి. మరి క్రీస్తు కూడా అనేకుల పాపం భరించడానికి ఒక్కసారి అప్పగింపబడ్డాడట. లాస్ట్ వచనం చూసుకొని ముగించుకుందామండి. హెబ్రీ 9:28. హెబ్రీ 9:28. హెబ్రీ గ్రంథము 9వ అధ్యాయము 28వ వచనం మనం పరిశీలన చేసుకుందాం సహోదరులారా. 9:28 ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపలను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి కొరకు రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమవును. ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి ఆయన అర్పింపబడ్డాడండి, కానీ మనం రోజు ఆయనను సిలువ వేస్తున్నాము. రోజు ఆయన ఒక్కసారి అర్పింపబడితే మనం ఏం చేస్తున్నాము? ఆయనను రోజు సిలువ వేస్తూ ఉన్నాం మనం చేసేటువంటి ఈ పనుల ద్వారా. చూడండి ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనం చేసేటిది మరి వాక్యానుసారమైన ఇది ఉపవాసాలు ఉండాలి. దేవుడు యేసుక్రీస్తు ఇప్పుడు బలహీనుడు, ఎంతటి మహిమలో ఉన్నాడు చూడండి. ఇంతటి గొప్ప మహిమను మరి మనము దేవుడు వాక్యం ద్వారా ఉదక స్నానం చేత మనల్ని పరిశుద్ధపరిచిందంటే, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చినంటే ఆ సువార్తను మనం ఎంత మట్టుకు మరి అర్థం చేసుకుంటున్నాం? అర్థమవుతుంది? ఎవరైనా చెప్తున్నారా? ఈ సువార్త చెప్తున్నారా అండి? ఎవరైనా ఏంటండి? ఎంత మట్టుకు మీరు ఇదే చేయండి, మనుషులు కల్పించిన పద్ధతులను చేయండి, కానీ మరి దేవుని ఆత్మ యొక్క నియమాన్ని మీరు ఎంత మాత్రమును పరిశీలన చేయకూడదు. మీరు ఆత్మ రక్షించబడకూడదు. చూడండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము. అందుకే చెప్తున్నాడు పౌలు, నీ బోధన గురించి నీ బోధ వినివారి గురించి నువ్వు జాగ్రత్తగా చూసుకోనమంటున్నాడు. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోలే వాక్యాన్నిగా సాత్వికంతో అంగీకరించగలని క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరినీ బతిలాడుకుంటున్నాను. కాబట్టి చెప్పబడిన వాక్యము మన అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించునుగాక. సహోదరులారా, మేము చేస్తున్న ప్రతి ప్రసంగము యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చ్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ అని మీరు టైప్ చేసి మరి సెర్చ్ బటన్ నొక్కినైతే మేము చేసిన ప్రతి ప్రసంగము మరి మీరు చూడవచ్చు. మరి ఇంకా మీరు చూసి మరి మీ ఆత్మీయ జీవితంలో ఇంకా మీరు ముందుకు సాగవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరినీ బ్రతిలాడుతున్న ఇంకా అనేక మందికి చెప్పడం ద్వారా కూడా మరి మీరు కూడా మా పరిచర్యలో పాలువారు కాగలరంటే మరి మీరు చేయవలసిందల్లా ఏమిటి అంటే మీ సొంత అనుదిన ప్రార్థనలో దేవుని సన్నిధిలో మా పరిచర్య నిమిత్తం మీరు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మా పరిచర్యలో మీరు కూడా పాలువారు కాగలరని క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరినీ మరి వేడుకుంటున్నాను. కాబట్టి మరి చెప్పబడిన వాక్యము మన అందరి హృదయాల్లో మరి స్థిరపరచుకొని వాక్యాన్ని విని మరి వాక్యానుసారమైన జీవితం జీవించడానికి మనందరం ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును ఎప్పుడును ఎల్లప్పుడూ పిలువబడిన పరిశుద్ధులందరికీ సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. సహోదరులందరికీ వందనములు. మనందరి ఆత్మలో కన్న తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు.